మన పురాణాల్లో రావణాసుడికి శివుడికి సంబంధించిన గుడి ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం టెంపుల్. తప్పకుండా తెలుసుకోవాల్సిన గుడి కథ మీకోసం. శివభక్తుడైన రావణాసుడు తన తల్లి అడిగిందని శివుడు ఆత్మలింగం తెస్తా అని తల్లికి ప్రామిస్ చేసి కైలాస పర్వతంకి వెళ్తాడు. ఆత్మలింగం కోసం రావణాసుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తాడు. అది మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగుతాడు. నారదుడు ద్వారా విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు మాయ చేసి రావణాసుడితో ఆత్మలింగం బదులు పార్వతీదేవి కావాలని కోరుకునేలాగా చేస్తాడు. మహాశివుడు అంగీకరించి పంపిస్తాడు. పార్వతీదేవితో సహా రావణ రాజ్యంకి రావణాసుడు బయలుదేరతాడు. అప్పుడు నారదుడు కనిపించి మహాశివుడు అసలు నీకు పార్వతీదేవిని ఇవ్వలేదని మహాకాళిని ఇచ్చాడని, అసలు పార్వతీదేవి పాతాళ లోకంలో ఉందని చెప్తాడు. అప్పుడు ఒక్కసారిగా పార్వతీదేవి రావణాసుడికి మహాకాళి రూపంలో దర్శనమిస్తుంది. వెంటనే రావణుడు మహాకాళిని వదిలిపెట్టేస్తాడు. అసలు పార్వతీదేవిని వెతుక్కుంటూ పాతాళ లోకానికి వెళ్తాడు. అక్కడున్న మండోదరిని పార్వతీదేవిగా భావించి వివాహం చేసుకుని రావణ రాజ్యంకి వెళ్తాడు. రావణాసుడు అమ్మ ఆత్మలింగం తెచ్చావా అని అడిగినప్పుడు విషయం గుర్తొచ్చిన రావణాసుడు మోసపోయాను అని భావించి మళ్ళీ శివుడి కోసం ఎంతో కఠోర దీక్ష చేస్తాడు. ఎప్పటికీ శివుడు ప్రత్యక్షం అవ్వకపోయేసరికి రావణాసుడు తన 10 తలలలో ఒక్కొక్క తల నరికి బలి ఇస్తూ శివుడికి దీక్ష చేస్తా ఉంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి తనకున్న గాయాలను నయం చేస్తాడు. అలా చేయడం వల్ల శివుడికి వైద్యనాథుడు అని పేరు వచ్చిందంట. ఆ ప్రదేశంలోనే వైద్యనాథ్ జ్యోతిర్లింగం వెలిసిందంట. అదే వైద్యనాథ్ జ్యోతిర్లింగ టెంపుల్. అదే వైద్యనాథ్ టెంపుల్ జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది.